ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను అడగట్లా, చేసుకోవద్దు కూడా. కానీ నాకు కావాల్సింది ఒకే ఒక సమాధానం. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ఎవరు చెప్పేది నిజం అని ప్రజలు నమ్ముతున్నారు? వైసీపీ చెప్పేది నిజం, కూటమి చెప్పేది నిజం. వైసీపీ చెప్పేది నిజం, కూటమి చెప్పేది నిజం. ఈ రెండిట్లో ఒకే ఒక పదాన్ని, ఒకే ఒక సెంటెన్స్ని కామెంట్ చేయండి. ప్రజలు ఈ విషయంలో ఎవరిని నమ్ముతున్నారు అనేది కామెంట్ సెక్షన్ చూస్తే అర్థమైపోవాలి. మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు 500 కామెంట్స్ టార్గెట్ కామెంట్ చేయండి. నేను సబ్స్క్రైబ్ కూడా అడగట్లేదు దీనికోసం, దయచేసి కామెంట్ అయితే చేయండి. తిరుమల లడ్డూ వ్యవహారం అనేది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒక పెను సంచలనంగా మారింది, మనం చూస్తున్నాం. ఈ కుంభకోణంలో మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, జగన్ బాబాయ్, ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అంటూ ఒక రకమైన వార్త వలసలు చేస్తుంది. చిన్నప్పన్న అనే వ్యక్తితో గతంలో ఎటువంటి సంబంధం లేదని, అసలు అతను ఎవరో కూడా తనకు తెలియదని వైవి సుబ్బారెడ్డి వాదించినప్పటికీ సిట్ దర్యాప్తులో వెలుగు చూసినటువంటి ఒక ఫోన్ నెంబర్ ఆధారంగా ఇప్పుడు ఆయన దొరికిపోయారు అంటూ వార్తలు వస్తున్నాయి. విచారణలో తేలినటువంటి కీలకమైన విషయాలు ఏంటంటే, చిన్న అప్పన్న వాడుతున్నటువంటి ఫోన్ నెంబర్ గతంలో వైవి సుబ్బారెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో తన అధికారిక లెటర్ యాడ్ మీద ఉపయోగించినటువంటి సేమ్ నెంబర్ అని నిర్ధారణ అయినట్టుగా తెలుస్తుంది. ఒక ఎంపీ స్థాయి వ్యక్తి వాడినటువంటి వ్యక్తి దగ్గర తన పిఏ తరహా వ్యక్తికి ఇచ్చారంటే వారిద్దరి మధ్య ఎంతటి సాన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. నిజానికి టీటీడీ ప్రొక్యూర్మెంట్ అధికారులు కూడా ఆ నెంబర్ని టీటీడీ చైర్మన్ పిఏ అని తమ ఫోన్లో సేవ్ చేసుకున్నారు. సేవ్ చేసుకున్నప్పుడే దాన్ని బట్టి సుబ్బారెడ్డికి తెలియకుండా ఈ వ్యవహారాలు సాగాయి అని చెప్పడం ఆబ్వియస్లీ ఎవరు నమ్మలేం. సో ఈ కల్తీ నెయ్యి కుంభకోణం వ్యవహారంలో 235 కోట్ల మేర భారీ అవినీతి జరిగిందని ప్రాథమిక అంచనా ఒకటి వేస్తున్నారు. బోలేబాబా డైరీ వంటి సంస్థలతో చిన్న అప్పన జరిపినటువంటి లావాదేవీలు, చర్చల వెనుక సుబ్బారెడ్డి హస్తం ఉంది అనే అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రమే ఇంత పెద్ద స్థాయి స్కామ్ని నడపడం అసాధ్యమని, పెద్దల అండదండ దీని వెనక ఖచ్చితంగా ఉండి తీరుతుంది అని ప్రజలు దీని తర్వాత భావిస్తున్నారు. పవిత్రమైన శ్రీవారి ప్రసాదం విషయంలో ఇలాంటి అపచారం జరగడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తున్నాయి కదా, గాయపరిచాయి కదా అని అడుగుతున్నారు. రాజకీయ వాదోపవాదాలు ఎలా ఉన్నా ఫోన్ నెంబర్ వంటి కేవలం ఒక చిన్న సాంకేతిక ఆధారాల ద్వారా ఆయన దొరికిపోవడం అనేది సుబ్బారెడ్డికి ఒక పెద్ద ఎదురు దెబ్బగా తగిలినట్టు కనిపిస్తోంది. మరోవైపు వ్యవహారం నుంచి సుబ్బారెడ్డిని తప్పించడం కోసం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ఒక వర్గం మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి, హోంమంత్రి అమిత్ షాని కలవడం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుందంటున్నారు. ఈ వ్యవహారం మీద ఆయన కలిచారని కూడా అంటున్నారు. కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారాలని కేంద్ర పెద్దలకి సమర్పించబోతున్నారని, చిన్న అప్పన్న చేసినటువంటి ప్రతి ఫోన్ కాల్ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకే జరిగిందని, ఆ నెంబర్ ద్వారానే వెలువడే ప్రతి మాట సుబ్బారెడ్డి మాటగానే చెల్లుబాటు అవుతుందని సిట్ సేకరించిన ఆధారాలు చెప్తున్నాయి అంటున్నారు. ఈ ఆధారాల నేపథ్యంలో సుబ్బారెడ్డి ఈ వివాదం నుంచి అంత సులభంగా బయటపడడం కష్టమే అనే చర్చ నడుస్తోంది. దేవుడి సొమ్ముతో ఇలాంటి అక్రమాలకి పాల్పడిన వాళ్ళు ఎవరైనా సరే చట్టం ముందు దోషులుగా నిలబడాల్సిందే. అది ఎవరైనా, సోవి సుబ్బారెడ్డి అనండి, టీడీపీ వ్యక్తి అనండి. సో ఈ మొత్తం వ్యవహారంలో సుబ్బారెడ్డి ఇరుక్కోవడానికి ఎంతో టైం లేదు. సిట్టు ఆయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది అని వార్తలు అయితే చాలా గట్టిగానే వస్తున్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి.